प्रस्फटिक संकाशं त्रिनेत्रं चन्द्रशेखरम् వందనమిదిగొను శ్రీరామ కరుణామూర్తివి నీవేగా శ్రీరామ జయ రామ రఘురామ వందనమిదిగొను శ్రీరామ కరుణామూర్తివి నీవేగా శ్రీరామ జయ రామ రఘురామ తులసీమాల భరణారామ గైకొనుమిది మా వందనము తులసీమాల భరణారామ గైకొనుమిది మా వందనము పాలకడలిలో పవలించిన శ్రీ పరమాత్ముడవు రఘురామ వందనమిదిగొను శ్రీరామ కరుణామూర్తివి నీవేగా శ్రీరామ జయ రామ రఘురామ జానకి రమణ కావగరావ మా మొరలను విని కావగను మము బ్రోవగను జానకి రమణ కావగరావ మా మొరలను విని కావగను మము బ్రోవగను మము కరుణించి పాపము బాపి రక్షింపగదే రఘురామ వందనమిదిగొను శ్రీరామ కరుణామూర్తివి నీవేగా శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరామ జయ రామ రఘురామ జై శ్రీరామ్. जय श्री श्री अवधूत रामिरेड्डी तात महाराज की जय, श्री रामचंद्र मूर्ति की जय. రామాను రెండక్షరములు రాజసంబుసులు మానవాళికి రాముడే దైవం దాత్రిలో సుమి ప్రియముగా స్మరింతు శ్రీరామ విభుని ప్రియముగా స్మరింతు శ్రీరామ విభుని మనసుని పైలు పవసమ శ్రీరామ చింత తీర్చి బ్రోతువాడ రఘురామచంద్రాల చింత తీర్చి బ్రోతువాడ రఘురామచంద్ర మనసుని పైలు పవసమ శ్రీరామ సంసార పంజరమున బందినైతి నిన్ను చేరా దారసుతులు వైరులైరి కలిమాయలో చిక్కి సంసార పంజరమున
బందినైతి నీను చేరా దారసుతులు వైరులైరి కలిమాయలో చిక్కి నీయందనే చేరా అడ్డు తగిలే నాడు నీయందనే చేరా అడ్డు తగిలే నాడు మోహమను పడబాగ్ని ఆపివేయరామ మోహమను పడబాగ్ని ఆపివేయరామ మనసుపై నిలుపవశమ శ్రీరామ మమకారం మాయయందు మర్మమెరుగనైతి రామ మాయ పొరలు తొలగజేసి మహిమ చూపవయ్య రామ మమకారం మాయయందు మర్మమెరుగనైతి రామ మాయ పొరలు తొలగజేసి మహిమ చూపవయ్య రామ రామనేదు నామ స్మరణ సర్వ పాపహరణమయ్య రామనేదు నామ స్మరణ సర్వ పాపహరణమయ్య రామదూతలను బ్రోచే దేవదేవుడవు నీవు రామదూతలను బ్రోచే దేవదేవుడవు నీవు దేహ భ్రాంతి ప్రారదోని రామ క్రోధములు బాపి దేహ భ్రాంతి ప్రారదోని రామ క్రోధములు బాపి ఆదరించ రామ రామ నాదు మనము నీపై నిలుప ఆదరించ రామ రామ నాదు మనము నీపై నిలుప మనసు నీపై నిలుపవశమ శ్రీరామ చింత తీర్చి బ్రోచువాడ రఘురామచంద్రాన చింత తీర్చి బ్రోచువాడ రఘురామచంద్ర మనసు నీపై నిలుపవశమ శ్రీరామ 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 జై జై సీతారామ జై జై 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 రామ దశరథ రామ అయోధ్య రామ రామ జై శ్రీరామచంద్రమూర్తికి జై సభకు నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. కర్నూలు దగ్గరకు పెట్టుకోండి. నేను దేవదేవం భజే దేవదేవం భజే పాట పాడుతున్నా, సంకీర్తన పాడుతున్న అన్నమాచార్యుల సంకీర్తనది. రాగం కిందోడు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि देवदेवं भजे दिव्यप्रभावं देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहुं नीलाभ्रकायं आजानुबाहुं नीलाभ्रकायं राजादिकोदण्ड राजवीक्षा गुरुं राजादिकोदण्ड राजवीक्षा गुरुं राजीवलोचनं रामचन्द्रं रामं देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैररणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् पंकजासन विनुता परमनारायणं पंकजासन विनुता परमनारायणं शङ्कराजितजनक चापदलनं शङ्कराजितजनक चापदलनं लङ्काविशोषणं लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं वेङ्कटेशो साधु विभुत विनुतं देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् जय शुक्ला परमेश्वर माता के, श्री सद्गुरु शोभादेव महाराज के, पंचमुख वीरांजनेय स्वामी के, माया भुवनेश्वर माता के, लक्ष्मी रमण गोविंदा गोविंदा। कुड़ी सेत कुंकुम बरिन एडम सेतया परमल कुड़ी चेत कुंकुम बरिन एडम सेतया
రమన్ వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా చుక్కల రైకె తోడుకొని సలవ చీర కట్టుకొని చుక్కల రైకె తోడుకొని సలవ చీర కట్టుకొని వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ వీధి వీధులు తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా అటు ఇటు నిమ్మవనం నట్ట నడుమ యాపవనము అటు ఇటు నిమ్మవనము నట్ట నడుమ యాపవనము యాపవనముల కొలువు ఉంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డలు చల్లగా చూడమ్మా యాపవనముల కొలువు ఉంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డలు చల్లగా చూడమ్మా కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ్మల్ కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ్మల్ వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా అటు ఇటు నిమ్మవనం నట్ట నడుమ యాపవనము అటు ఇటు నిమ్మవనం నట్ట నడుమ యాపవనము యాపవనముల కొలువు ఉంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా యాపవనముల కొలువు ఉంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ్మల్ కుడి చేత కుంకుమ భరిన ఎడమ చేత యాపరమ్మల్ వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డలు చల్లగా చూడమ్మా తలపైన నిప్పుల కొంపటి ఒక చేత పానకము తలపైన నిప్పుల కొంపటి ఒక చేత పానకము వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా వీధి వీధుల తిరుగుతుంటివా ఓ సుంకులమ్మ సంటి బిడ్డల చల్లగా చూడమ్మా జై సుంకులా పరమేశ్వర మాతాకే శ్రీ కాపలెల్లమ్మ మాతాకే మాయాభువనేశ్వర మాతాకే లక్ష్మీ రమణ గోవింద గోవింద. కొంచెం ముందుకు రా అంకుల్ తనివి తీరలేలని మనసు నిలువలేలని ఎన్ని పూలు కోటినా ఎన్ని మాలల్లినా ఎన్ని పూలు కోటినా ఎన్ని మాలల్లినా తనివి తీరలేలనే మనసు నిలువలేలనే తనివి తీరలేలనే మనసు నిలువలేలనే ఆలయాల భక్తితో అర్చనలే చేసిన ఆలయాల భక్తితో అర్చనలే చేసిన ఆరా
నేనై మాధవుడవు నీవై ఆరాధన నేనై మాధవుడవు నీవై ఎన్ని పూలు కోచినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనే మనసు నిలువదేలనే తనివి తీరదేలనే మనసు నిలువదేలనే పెదవి పైన వేణువు వెనుక చిన్నదేనువు పెదవి పైన వేణువు వెనుక చిన్నదేనువు స్వామి పాద సేవలు సకలము వర్తించన స్వామి పాద సేవలు సకలము వర్తించన నా స్వామి పాద సేవలు సకలము వర్తించన ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనే మనసు నిలువదేలనే తనివి తీరదేలనే మనసు నిలువదేలనే మొలను పట్టు చాలువా శిరము పైన పిల్చము మొలను పట్టు చాలువా శిరము పైన పిల్చము గోపాలుని అందము చూడ చూడ చందము గోపాలుని అందము చూడ చూడ చందము మన గోపాలుని అందము చూడ చూడ చందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనే మనసు నిలువదేలనే తనివి తీరదేలనే మనసు నిలువదేలనే ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనే మనసు నిలువదేలనే తనివి తీరదేలనే మనసు నిలువదేలనే మనసు నిలువదేలనే మనసు నిలువదేలనే నా మనసు నిలువదేలనే జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ. పాటల పోటీలో పాల్గొనేటువంటి వారికి జడ్జి గారు మార్కులు వేయడం జరిగినది. ఎవరిపైన ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా నిష్పక్షపాతంగా వేసినారని నమ్మాలి. వారికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు, ఎవరిపైన ఎటువంటి ప్రేమ ఉండదు, కక్ష ఉండదు, ఏమీ ఉండదు. ఇక్కడ ఒక జడ్జిగా స్టేజి ఎక్కినారంటే న్యాయ నిర్ణయాలు వాళ్ళపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి పాపపుణ్యాలు కూడా వాళ్ళకే చుట్టుకుంటాయి. ఏమైనా వాళ్ళు పొరపాటు చేసినా కర్మ ఫలితం అనేది వారు కూడా అనుభవించాల్సిందే. కానీ వారిని నమ్మాల్సిన బాధ్యత మీదే కాదు. నేను వాస్తవిని. అయ్యా ఉండు, నువ్వు ఎందుకు మాట్లాడుతావు మధ్యలో? వాళ్ళు ఇంత క్లియర్గా అంటే నేను చూస్తున్నా, అంత క్లియర్ కట్గా వేస్తున్నారు అంటే అర్థమేమి? ఏ పాపానికి నేను బలి కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నిష్పక్షపాతంగా చేస్తున్నారు. నేను ధర్మ సందేహం లేకుండా చెప్తున్నా. ఇప్పుడు మార్కులు ప్రకటిస్తున్నాం. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినది, ఏ బహుమతులు వచ్చేటివి కింద నుంచి చివరి ప్రైజ్ నుంచి మొదలు పెట్టుకొని పోతున్నాం. ఇక్కడ వారు కమిటీ వారు నిర్ణయించినది 5 బహుమతులు, 5 బహుమతులు అయితే 6వ బహుమతి కూడా ఒకటి ప్రోత్సాహిక బహుమతి అని ఒకటి ప్రకటించినాం స్వామి. అది ప్రోత్సాహిక బహుమతి అంటే ఏమంటే, మనము ఎంత లయబద్ధంగా పాడుతున్నామో అని కాదు, ఎలాగా పాడుతున్నామని దానికంటే నా నిర్ణయం ఏమంటే, నువ్వు తాళంతో పాడుతున్నావా నాకు సంబంధం లేదు, ఎలాగ పాడుతున్నా నాకు సంబంధం లేదు. కానీ పాట పాడేటప్పుడు ఆ పాటలో లీనమై పరవశించి అంటే ఇతరుల హృదయాలు స్పందన కలిగే రకంగా పాడినటువంటి ఈ మందిలో ఒక ఆమెను నేను సెలెక్ట్ చేసుకున్నా. చాలా గాత్రము కానీ
పాడే విధానము కానీ తప్పులు ఒప్పులు నేను ఎంచడానికి నేను నిర్ణయం కాదు. ఆమె పాడినటువంటి విధానము నాకు నచ్చినందువల్ల ఆమెకు 500 రూపాయలు ప్రోత్సాహిక బహుమతి ప్రకటించినాము. రమ్మ, ఆమె పేరు భాగ్యమ్మ. ఆమె ముఖం చూస్తే ఏమి అన్నట్లుంది, కానీ ఆమె స్వరము మాధుర్యం నా మనసును చాలా భగవంతుని లయమై పాడింది. కాబట్టి ఆమె గౌరమ్మ చెల్లెలు గారికి ఈ 500 రూపాయలు అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఐదవ బహుమతి 80.5 మార్కులు వచ్చినాయి. 5వ బహుమతికి ఈశ్వరయ్య 100కి 80.5 మార్కులు. ఈశ్వరయ్య సార్ మీరే 100కి 80.5 మార్కులు వచ్చినాయి సార్. 500 రూపాయల బహుమతి ఎండి బిల్ల విలువతో కూడుకున్నటువంటిది. అయ్యగారు ఎండి బిల్ల ఇచ్చినారు సార్. ప్రతాపయ్య గారు మీరు బిల్ల కనిపిస్తలేదు. రైట్. నాలుగవ బహుమతి 100కి 81.5 మార్కు శ్రీ గౌరమ్మ గారికి 4వ బహుమతి దక్కింది. 600 రూపాయలు. నీవు ఊహించినావమ్మా ప్రైజ్ వస్తాయి. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళు కర్మకు బాధ్యులు కానే కారు. ఇంట్లో తప్పించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే పక్షపాతం చూపించినారనుకో మనకు తెలియకుండా. ఇక్కడ చూడండి. 100 మార్కులకు 82 మార్కులు వచ్చినాయి. 82 మార్కులు. విజయలక్ష్మి మీరేనమ్మా? రండమ్మా, రమ్మా, నువ్వు రమ్మా. అవసరం ఇట్లా నడుస్తాడు. సమానమైన మిత్రుడు స్వామిదాస్ గారికి అందజేయడం జరుగుతుంది. రెండవ ప్రైజు. అసలు ఆయనను చూస్తే ఈయన ఎందుకు ప్రైజ్ వస్తుంది, ఈయనకు రాదు అనుకుంటారు. కానీ ఆయన గానం అనేది, ఆయన స్వరం అనేది ఎంత చక్కగా పాడి అర్థవంతంగా బాగా పాడినటువంటి ఆయన శ్రీ బాలయ్య. కమరేనా సార్? 83 మార్కులు సార్. 100కి 83 మార్కులు వచ్చినాయి సార్. లేదు సార్, చాలా హృదయంగా ముద్ర పడిపోతే బాగా బాగుందని తెలుసుకుంటున్నాను. ఎవరి మీద ఎటువంటి నిష్పక్షపాతం ఇది నమ్మండి కూడా. చిన్న జై శ్రీరామ్ శామతో సన్మానించడం జరుగుతుందని అందరూ కోరుతున్నాం. నువ్వు కార్యక్రమం కప్పులు అయిపోకూడదు, టకటక అయిపోవాలి. ఓకే. అయ్యగారు చిన్న కానుకగా సన్మానంతో జరగడం జరుగుతున్నది. కావున అందరూ చెప్పట్లతో శబ్దం చేయవలసిందిగా మరి కోరుతున్నాం. మన ముందు చాలా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా జరగడము చాలా సంతోషకరము. అది కాక మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసి 5-6 గంటలకంతా సంపూర్ణంగా విజయవంతంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సహాయపడిన వారు
పాటలు పాడిన వాళ్ళు ఇంకా ఎంతమందో ఈ పాటలను వీక్షణ చేసి అందరికీ తన్మయత్నం చేసిన మహానుభావులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.